పక్షవాతంతో చేయి పని చేయని తండ్రికి తన చేతిని అందించిన ఓ కూతురి కథ ఇది. బండి నడిపితేనే తప్ప కుటుంబ బతుకు బండి నడవని ఓ ఫ్యామిలీ వ్యథ ఇది. లింగ వివక్షను చూపే సమాజానికి ఈ కథనం ఓ కన్నువిప్పు. సుఖాల్లోనో కాదు కష్టాల్లోనూ తోడు నీడగా ఉంటామని చాటిన కుటుంబ కథ చిత్రం ఇది. ఇందులో కథ ఏంటి, ఆ కథానాయిక ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలుగులో నీ కుడి భుజం నేనవుతా అని ఒకానొక వాడుక మాట ఉంది. అంటే నీకు అండగా నిలబడతానని అర్థం. అలా తండ్రికి కుడి భుజం పనిచేయకపోతే నిజంగా కూతురు కుడి భుజమైన స్ఫూర్తిదాయకమైన కథనమిది. భువనగిరి మండల పరిధిలోని బస్వాపురానికి చెందిన ఏర్పుల ఎల్లయ్యకు 8 నెలల కిందట పక్షవాతం సోకింది. దీంతో కుడి చెయ్యి పనిచేయటం ఆగిపోయింది. రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబం వారిది. ఆటో నడుపుతూ జీవనం సాగించే ఎల్లయ్యకు పెరాలసిస్ పెద్ద షాక్ ఇచ్చింది. కుటుంబ పెద్ద అనారోగ్యం బారిన పడటంతో సభ్యులంతా తల్లడిల్లిపోయారు. ఆయన పేరు ఎల్లయ్య, నా పేరు అనిత. ఈయనకు పక్షవాతం వచ్చింది. ఆటో నడుపుతుంటేనే పక్షవాతం వచ్చింది. 5-6 నెలలు అవుతుంది. ఒక 2-3 నెలలు మందులు వాడుకున్నాక తర్వాత మాకు డబ్బులు లేవు. మందులు వాడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉండే. అయితే మా ఆయన, నా బిడ్డ ఏం చేసింది, 9 అయింది కానీ డాడీ నీకు హెల్ప్ చేస్తాం, డబ్బులు లేవు కదా మందులకు, నేను ఇద్దరం నడుపుతాం, నువ్వు వదిక్కు నేను వదిక్కు పట్టుకుపోయి నడుపుతాం డాడీ అని ఇద్దరు నడుపుతారు సార్. నడిపినా కానీ మాకు వెళ్తలేదు సార్. మాకు చాలా పరిస్థితి మంచిగా లేదు. అట్లయినా మాకు ఇంట్లో పరిస్థితి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. అట నడిపినా కానీ మాకు ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే సాయం చేసి ఏదైనా చూపిస్తారు మాకు. ఎల్లయ్యకు ఓ కుమార్తె, 2 కుమారులున్నారు. కుమార్తె ఊర్మిళ 9వ తరగతి చదువుతుండగా కుమారులు శివప్రసాద్ 7వ తరగతి, కార్తీక్ 5వ తరగతి చదువుతున్నారు. తండ్రి పరిస్థితి చూసి చెలించిపోయిన కూతురు ఊర్మిళ చదువుకుంటూనే చేదోడు వాదోడుగా ఉండేందుకు ముందుకు కదిలింది. పక్షవాతంతో ఇక ఎప్పటికీ ఆటో నడపలేనేమో, కుటుంబ పరిస్థితి గడవటం ఎలా అనుకొని మదన పడుతున్న తండ్రికి చేయూత అందించేందుకు ఊర్మిళ ముందుకు రావటం చూసేవారందరినీ కదిలించింది. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు తండ్రితో కలిసి ఆటో నడిపేందుకు సహాయపడుతోంది. తండ్రి ఎల్లయ్య ఎడమ చేత్తో గేర్ వేస్తే ఊర్మిళ కుడి చేత్తో ఎక్సలేటర్ ఇస్తూ ఆటో తోలుతూ ఔరా అనిపిస్తున్నారు. నా పేరు లేదు సార్. గత 6 నెలలు అవుతుంది పక్షపాతం వచ్చి. ఒక 3 నెలలు మాత్రం నేను ట్రీట్మెంట్ చేసుకోగలిగిన. ఆ తర్వాత నా దగ్గర పైసలు లేవు. నాకు చిన్న పిల్లలు. ఎట్లా చేయాలి, లేచి నేను పోతా, ఏదన్నా పని పోతా, వాచ్మెన్ అన్న పోతా, ఇటన్నా పోతా అని కట్ట పట్టుకొని లేచి పోతుంటే మా అమ్మాయి చూసింది. మా అమ్మాయి చూసి ఏమన్నదంటే, డాడీ నేను ఒక సైడ్ నడుపుతా, నువ్వు ఒక సైడ్ నడుపు, మన ఇద్దరం కలిసి ఆటో నడిపి నీకు మందులకు డబ్బులు లేవు కదా అని తీసుకొచ్చి నాకు రోజు తోడుండి కొంచెం సాయం చేసింది. అమ్మాయి 9th క్లాస్ చదివేది, స్కూల్ కూడా బంద్ చేసింది. ఇక దాంతో స్కూల్ బంద్ చేసి మా డాడీ బాధ అవుతుందని నాకు హెల్ప్ చేసేందుకు వచ్చింది నా ఎంబడి. మన గవర్నమెంట్ తరఫున ఎవరన్నా నాకు సహకరించండి. జీవితం అంటే గెలుపు, జీవితం అంటే సుఖం, జీవితం అంటే శిఖరారోహణం అని మన నరనరాన ఎక్కించుకున్నాం. జీవితం అంటే ఎడతెగని ప్రయాణం. గెలుపోటములు, ఎగుడు దిగుళ్ళు, కష్ట నష్టాలు సహజం. అనితర సాధ్యమైన ఐఐటీలు చదువుతూ మార్కులు సరిగా రాలేదని ఆత్మహత్యలు చేసుకునే రోజుల్లో ఊర్మిళ చొరవ, పరిపక్వత, శ్రమ మార్గం చాలా గొప్పవి.
ఎల్లయ్య కుడిభుసమైన కూతురు ఊర్మిళ నడుపుతున్నది ఆటో కాదు, అక్షరాల కొండంత జీవన పోరాటాన్ని, అంతకు మించిన పెద్ద ఆదర్శాన్ని, మొక్కవోని ధైర్యాన్ని, సముద్రమంతా సహనాన్ని. శభాష్ ఊర్మిళ.